రాష్ట్రంలో స్కిల్ వర్కర్స్గా పనిచేస్తున్నటువంటి మహిళలు చాలా నామమాత్రమైనటువంటి వేతనాలతో పని భారాన్ని మోయాల్సి వస్తుంది. ఆ దశలోనే అంగన్వాడీలు 42 రోజులు సమ్మె చేసి ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఇతర ప్రధానంగా స్కీమ్ వర్కర్స్లో డోక్రా మహిళల్ని ఆర్గనైజ్ చేసేటటువంటి ఆర్పీలు, విఏఓలు వాళ్ళు కూడా ఇటీవల కాలంలో వాళ్ళ సమస్యల మీద ధర్నాలు చేశారు. అలాగే ఆశా వర్కర్స్ వాళ్ళ పని భారాన్ని తగ్గించాలని, సెలవులు ఉండాలని కోరుతూ వాళ్ళ వేతనాల సంగతి చర్చించాలని రేపు విజయవాడలో ధర్నా నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కూడా మహిళలుగా కుటుంబ భారాన్ని మోస్తూ అలాగే బయట పని చేయకపోతే గడవనటువంటి నేపథ్యంలో నామమాత్రమైనటువంటి వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరితో మహిళా సంఘం నిలబడి పోరాడుతుంది, వాళ్ళకి మద్దతుగా నిలబడతాం. వీళ్ళతో పాటు దాదాపు మన రాష్ట్రాల్లో 2 లక్షల మంది స్కీమ్ వర్కర్స్ అంటే ఆశా వర్కర్స్ కానీ, యానిమేటర్స్ కానీ, పిఏఓలు కానీ, ఆర్పీలు కానీ, మధ్యాహ్న భోజనం కానీ స్కీమ్స్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ 2 లక్షల మంది మహిళలు ఉన్నారు. 1 కోటి మంది మహిళలు ఈ రాష్ట్రంలో డోక్రా గ్రూపుల్లో సంఘటితమైనారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి లెక్కలు మనమే ఉన్నాయి. 1,04,00,000 మంది డోక్రా గ్రూపుల్లో ఉన్నారు. ఈ డోక్రా గ్రూపు మహిళల మీద వాళ్ళకి సహాయం చేస్తున్నారనేటువంటి పేరిట చాలా పెద్ద ఎత్తున ఒత్తిడి, వాళ్ళ శ్రమ దోపిడీ చేస్తూ ఉన్నటువంటి దాన్ని ఐద్వా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ పథకాలని పునరాలోచించాలని, సక్రమంగా అమలు చేయాలని కోరుతాం. ఈరోజు జగనన్న మార్కుల పేరిట మన రాష్ట్రంలో అనేక చోట్ల జగనన్న మార్కులను ప్రారంభించింది. 2 సంవత్సరం క్రితం ప్రారంభించిన ఇప్పుడు కూడా మీరు ప్రారంభించండి అడుగుతా ఉన్నారు. కానీ ఈ జగనన్న మార్కుల్లో ఒక్క పైసా అంటే పైసా కూడా ప్రభుత్వం పెట్టుబడి లేదు. మహిళలే పెట్టుబడి పెట్టి బహుళజాతి కంపెనీల వస్తువులు కొనుగోలు చేయాలి అనేటువంటి ఒత్తిడి, అలాగే బయట మార్కెట్ కంటే తక్కువ రేట్లు లేకపోయినా మీరు నెలకి కనీసం 2,000 లేదా 3,000 రూపాయల సరుకులు ఇందులో కొనాలి అని ఒత్తిడి చేస్తాం. టార్గెట్లు ఇస్తాం. ఇది ఎట్లా సమంజసమని మేము అడుగుతున్నాం. మీరు ఒక పరిశ్రమకి కారుచౌకగా భూములు ఇస్తున్నారు, లోన్లు ఇస్తున్నారు, సబ్సిడీలు ఇస్తున్నారు, ఉపాధి కలుగుతుంది అనేటటువంటి పేరిట, కానీ మహిళలకి ఉపాధి కల్పిస్తామనేటటువంటి పేరిట మహిళల్ని దోపిడీ చేసి మల్టీనేషనల్ కంపెనీలని మీరు పెంచి పోషిస్తున్నారు. ఈ విధానాన్ని సరిచేసుకోవాలా, జగనన్న మార్కులకి సబ్సిడీలు ఇవ్వాలి, అలాగే వాళ్ళు మల్టీనేషనల్స్ దగ్గర కొనేటటువంటి ఒత్తిడి ఉండకూడదు అని చెప్పేసి డిమాండ్ చేస్తాం. రెండోది అభయహస్తం గురించి మనందరం చూసాము. ఈరోజు రాష్ట్రంలో 27 కోట్ల రూపాయలు అభయహస్తం డబ్బులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆ డబ్బుల్ని ఇవ్వమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నటువంటి డబ్బులు ఇంతవరకు 90 పైసా కూడా ఇవ్వలేదు. ఈ అభయహస్తం డబ్బులు వెంటనే ఇవ్వాలా అని చెప్పేసి కోరుతున్నాం. మూడోది ముందుకొచ్చిన సమస్య ఏంటంటే అవినీతికి సంబంధించిన సమస్య. పైనటువంటి పీడీల దగ్గర నుంచి, ఏపీఎంఎల్ దగ్గర నుంచి, సీసీల దగ్గర నుంచి యానిమేటర్స్ మీద అలాగే ఆర్పీలతో ఒత్తిడి తీసుకొచ్చి ఫ్రాడ్ చేస్తూ ఉన్నారు. బినామీ లోన్స్ తీసుకుంటున్నారు, లక్షలాది రూపాయలు కైంకర్యం చేస్తున్నారు. ఒక్కొక్క మండలంలో 2 కోట్లు 3 కోట్ల ఫ్రాడ్ బయటపడుతుంది. ఇంతవరకు ఒక్క అధికారి మీద కూడా చర్య తీసుకున్నటువంటి లెక్కలు రాలేదు. వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. స్త్రీనిధి బ్యాంక్ వ్యవహారాలు కూడా ఓపెన్గా ప్రకటించాలని చెప్పేసి కోరుతున్నాం. దాంట్లో ఫ్రాడ్ కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.